వైజాగ్ సౌత్ నియోజకవర్గ అభ్యర్థి 36వ వార్డులో ప్రచారాలు కొనసాగిస్తున్నారు. సో తన ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది సార్ మీ ప్రచారం ఎట్లా కొనసాగుతోంది? సో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విసుర్లు కానీ లేకుంటే పచ్చ మీడియా చేసేటువంటి అలిగేషన్స్ కానీ ఎట్లా చూస్తున్నారు? ఇవన్నీ అధిగమిస్తూ ఎలా కొనసాగుతోంది మీ ప్రచారం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే మాకు ఒక అస్త్రాలుగా ఉన్నాయన్నమాట. దే ఆర్ ది వెపన్స్ ఫర్ అస్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ సంక్షేమ పథకం లబ్ధి పొందే ఉన్నారు 100కి 90%. సో వెళ్తున్న 100 ఇళ్లలో 90 ఇళ్ళు స్వయాన వాళ్ళే వచ్చి మాకు హారతలు పడతా ఉన్నారు, పూల దండలు కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వార్డు ఏదైతే ఈరోజు మేము చేపట్టామో ఈ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు మాసిపోగి మేరీ జోన్స్ అండ్ మాసిపోగి రాజు గారు కార్పొరేటర్ అండ్ అధ్యక్షులు దే డన్ లాట్ ఆఫ్ వర్క్స్ అన్నమాట. జీఎంసీ నుండి సుమారు 20 కోట్ల వరకు కూడా ఈ ఒక్క వార్డునే అభివృద్ధి చెందించామన్నమాట. మోస్ట్ ఇది ఏంటంటే శాండిల్స్ కొండ ప్రాంతం అంతా కూడా బాగా డౌన్ రోడ్ అండ్ లెవెల్ పీపుల్, స్లమ్ ఎక్కువ ఉంటుంది, నిరుపేదలు, వీరికి అందుబాటులో ఉండాలి. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే కావాలన్నమాట. ఎందుకంటే ఇది ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీలో నిత్యం సమస్య ఏదో ఒకటి వస్తుంటుంది అన్నమాట. ఆ సమస్యకి ట్యాకిల్ చేయడానికి ఇటు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వారికి నిత్యం అందుబాటులో ఉండాలి. అందుకే ఇదే ప్రాంతంలో ప్రతి శుక్రవారం కూడా ముస్లిమ్స్ ప్రజా దర్బార్ అని చెప్పేసి ఈ ఏవెని కాలేజ్ ప్రాంతంలోనే ఒక 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఇంట్లో కూర్చుంటాం. మా కార్పొరేటర్ గారిని కానీ నేను కానీ పర్టికులర్గా ఇప్పుడు మీ దీంట్లో కూడా చూస్తున్నాము. అంటే మండే నిర్వహించేవారని కొంతమంది చెప్తున్నారు. సో అంటే ఒక్కొక్క ఏరియాకి లేదా వార్డుకి సంబంధించి సెగ్రిగేట్ చేసుకొని మీరు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఎవ్రీ మండే డైలీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఆర్థడాక్స్ పీపుల్కి ఇళ్ల నుండి పైకి రాలేము, అపార్ట్మెంట్ కల్చర్ ఉండే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నేరుగా సమస్య చెప్తే ఆ సమస్య దగ్గరికి ఇమీడియట్గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. ప్రతి మంగళవారం కూడా 3 ప్రాంతాల్లో, ఒకటి దొండపర్తి ప్రాంతంలోనేమో 8 గంటల నుండి 10 గంటల వరకు చేస్తాము. ఆ తర్వాత ఏమో ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల కోసం చేసి ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత లక్ష్మీ టాకీస్ దగ్గర చిలకపేట ఆ ప్రాంతంలోని స్లమ్ అన్నమాట, పూర్తిగా ఆ ఏరియాలో ఏర్పాటు చేస్తాం. ఫ్రైడే ముఖ్యంగా ఏవెన్ కాలేజ్ దగ్గర ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఏమో మనోరమ థియేటర్ అంటే కొబ్బరి తోట, అచ్చియంపేట ఆ ప్రాంతాలంతా కూడా ఎస్సీ కాలనీ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల వారికి ఈ రకంగా 5 ప్రాంతాల్లో తీసుకోవడం వల్ల ఏంటంటే అటు క్లాస్ అండ్ మాస్కి కూడా నేను నిత్యం అందుబాటులో ఉంటాను. 365 days ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే సార్ ఇన్ని సంక్షేమ పథకాలు అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కంప్లీట్ చేసినటువంటి వైసీపీకి సంబంధించి సో అపోనెంట్గా ఉన్నటువంటి వాళ్ళకంటే ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని ఒకవైపు చెప్తున్నారు, ఇంకోవైపు పెన్షన్లను ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కాదు మళ్ళీ ఆన్లైన్లో వేయొచ్చు అని చెప్తా అంటే ఇలా మాట తప్పుతూ ప్రతి నిమిషం ఒక్కొక్క వాగ్దానాలు ఇస్తూ పోతున్నటువంటి పార్టీకి ఏం హెచ్చరించబోతున్నారు, ఏం ఇండికేషన్ ఇవ్వబోతున్నారు మీరు? చంద్రబాబు నాయుడికి మీద ట్రస్ట్ వర్తీ లేదు ప్రజలకు ముందుగానే. ఎందుకంటే ఈజ్ అ బిగ్ ఫెయిల్యూర్. ఎందుకంటే నేనైతే బాగా చెప్పగలుగుతాను, దెర్ ఇస్ అ సీ చేంజ్ ఇన్ ద గవర్నెన్స్ ఇన్ ది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్లోని చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నేను 16 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో సెయిల్ అయ్యా, 4 years ఏమో జగన్మోహన్ రెడ్డి గారితో. చంద్రబాబు నాయుడికి మేనిఫెస్టో అంటే ఒక టిష్యూ పేపర్. రియలీ ఐఎమ్ ది ఓన్లీ ఎగ్జాంపుల్. 50 సంవత్సరాలకి మత్స్యకారులకి పెన్షన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడిని నేను టీడీపీ మీటింగ్లో 4 times అడిగి తిట్టించుకున్నా. ఇదే అచ్చెన్నాయుడు నా పక్కనప్పుడు మంత్రిగా ఉండి నన్ను గిల్లి గణేష్ ఊరుకో, అతనికి ఎందుకు సీరియస్ చేయించేస్తున్నావు, బట్ ఐ డోంట్ కీప్ క్వైట్. ఈవెన్ అసెంబ్లీలో లేవనెత్తా, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కళ్ళు చేసి నేను మేనిఫెస్టోలో పెట్టారు సార్ అంటేనేమో అయితే సార్ మేనిఫెస్టో చదవాలి అంట. అంటే చంద్రబాబు నాయుడు చదవకుండా మేనిఫెస్టో పెడతాడు ఏదో ఆ గద్దెనెక్కడం కోసం.
అందుకే ట్రస్ట్ లేదు. మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో చాలా వరకు హామీల గురించి చెప్తున్నాడు, మేము 6 గ్యారంటీస్తో వెళ్తున్నాం అంటున్నాడు. అంటే వైసీపీ ఏదైతే సంక్షేమ పథకాలు ప్రకటిస్తుందో దానికంటే +1 అని చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడుకు జనరల్గా చాలా మంది చెప్తుంటారు మతిమరుపు ఎక్కువ అంటారు, అదే కంటిన్యూ అవుతుంది. లెట్ హిమ్ టెల్ +10. ఓకే, బట్ ప్రజలు నమ్మాలి కదా. ఈరోజు డే 1 నుండి ఇంప్లిమెంటేషన్ చేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ప్రజల్లో ఆ నమ్మకం ఉంది, చెప్తే చేస్తారని చెప్పి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల టైం ఉంది కదా, నేను ఇంప్లిమెంట్ చేస్తానులే అంటాడు. నిరుద్యోగ వృత్తి అని చెప్పి 2014లో పెట్టాడు. ఎప్పుడు ఇచ్చాడు? ఇంకా 3 మంత్స్ ఇంకా ఉంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని పెట్టాడు. అంటే నేను ఇంప్లిమెంట్ చేశానని చెప్పుకోవడం కోసం. ఈవెన్ అన్నా క్యాంటీన్ ఆల్సో లాస్ట్ 1 year ఉందని అన్నా క్యాంటీన్ ఇంప్లిమెంట్ చేశాడు. చాలా రాద్ధాంతం చేశాడు కదా సార్. పిడికల మెతుకులు కూడా పెట్టలేకపోతున్నారు, అన్నా క్యాంటీన్లు ఎత్తేసారని పెద్ద ప్రాపగండ చేశారు. ఎందుకంటే మీకే తెలిసి ఉంటుంది, 16 సంవత్సరాలతో అసోసియేట్ ఉన్నారు అయిపోయి. అన్నా క్యాంటీన్లు ఎత్తేసారని చెప్పేసి చెప్తారు అనే నాయకుడికి నేను ఒకటే ఆన్సర్ చెప్తాను, అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్లో అభివృద్ధి అంటే పేదల యొక్క ఇళ్ళలో అభివృద్ధి చెందించడం. ఆ అవసరము ఇల్లి అఘోరించే ఆ క్యాంటీన్ల దగ్గర అఘోరించవలసిన నెసిటీ రాకుండా నేరుగా రేషన్ వాళ్ళ ఇంటికే అందించి, పెన్షన్ వాళ్ళ ఇంటికే అందించి, ఇలాగ ప్రతి సంక్షేమ పథకం కూడా సుమారు ఒక 5 లక్షలు 6 లక్షల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా బెనిఫిషియరీ చేశారన్నమాట. వాళ్ళకి ఇంకేం అవసరం ఉంటుంది. వాళ్ళే ఈరోజు ముసలి వాళ్ళే కొడుకు వెళ్తుంటే బాబు నీకేం డబ్బులు కావాలా అని అడిగే స్థితికి వచ్చారు. అర్థమైంది కదా, ఆ స్థితికి వచ్చారు. ఆ స్థితికి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా క్యాంటీన్ అవసరం ఉంటుంది. ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ లేదంటే ఓల్డేజ్ హోమ్స్ కానీ అవన్నీ ఓల్డేజ్ హోమ్స్ ఉండాలని చెప్పి కోరుకునేవాడు ఎవడు కూడా మంచోడు కాదు. ఎందుకంటే ఓల్డేజ్ హోమ్స్ అంటే ఏంటి, అమ్మ నాన్నని అక్కడ పడేస్తారా? అన్నా క్యాంటీన్ అంటే అమ్మని నాన్నని రోడ్ల మీద వదిలేస్తారా? ఆ రకంగా వదలకంటే ఇచ్చిన గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా నాన్ననే కాదు సార్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రీసెంట్గా, వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్కి ఫుడ్ పెట్టొద్దు, ఫుడ్ పెట్టకుండా మాకు ఓట్లు వేయాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు సార్ కుటుంబాల్లో జనరల్గా పథకాలు ఇస్తామని చిచ్చు పెడతాడు, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా చిచ్చు పెట్టే ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది, మీరు కూడా చూసుంటారు. చంద్రబాబు నాయుడు అంతే, అతను ఒక ఏంటంటే కుటీల రాజకీయాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. ఇట్స్ ఎ బ్యాక్ స్టాబర్, వెన్నుపోటు పొడిచే నాయకుడు అన్నమాట. ఆ రకంగానే గదికి వచ్చాడు. ఈరోజు అతను ఫెయిల్యూర్ అని చెప్పేసి అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా ఢీకొనలేమని చెప్పేసి ముందే బాక్సింగ్ రింగ్లోనేమో వైట్ టవల్ ఇసిరిశాడు చంద్రబాబు నాయుడు. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు, నేను కూడా ఏదో పీక్తాను అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా టవల్ ఇసిరిశాడు. అదే టవల్ ఇసిరిశారు ఇద్దరును. ఇసిరేసి అప్పుడే మోడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి తీసుకుని వచ్చారన్నమాట. అది తెలియదు ఇంకోటి, మోడీ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అమాంతం గ్రాఫ్ డౌన్ అయిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. ప్రతి ముస్లిమ్స్ కూడా ఈరోజు ఏంటంటే 99% జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం కాపాడే పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. 4% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చి గుండెల్లో ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాట చేస్తారు. సో 99% ఈరోజు ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియానిటీ కూడా భయాందోళన చెందుతూ ఉన్నారు. మోడీ వస్తే వాళ్ళ యొక్క ఉనికినే కాపాడలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి కాపాడుకోలేము. సో వాళ్ళు కూడా ఏంటంటే చాప కింద నీరులాగా ఆల్ చర్చెస్, పాస్టర్స్, every Christianity, they are with the YSRCP party, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. These two big religions జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాస్త్రాలు. ఇంకొకటి బీసీలు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీలందరూ కూడా, ఎస్సీలో మాల, మాదిగ, రెల్లి కులస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు ఉన్నారు. ఒక రెల్లి కులస్తుడికి 3 సార్లు కార్పొరేషన్ చైర్మన్ స్టేట్లోని ఇచ్చింది మా వీధిలోనే, ఇక్కడే రెల్లి వీధిలోని. ఓకే, అతను ఎంత ఒక నాయకుడిని ఆ రెల్లి కులానికి అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి 3 సార్లు రెల్లి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు. బోట్లు మొన్నే కాలిపోయి అక్కడ ఫిషింగ్ హార్బర్లో కాలిపోతే ఇంకా పొగలు వస్తూ ఉన్నాయి, మంటలు ఆరలే. ఒక్కొక్క బోటుకి 25 లక్షలు ఇచ్చిన ఘనత ద గ్రేట్ లీడర్షిప్, లివింగ్ లెజెండరీ అన్నమాట. ఎందుకంటే 7 crores 90 lakhs శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఒక్కొక్కరికి 25 లక్షలు అసలు ఒకటి అమ్ముకుంటే 5 లక్షలు రాదు. అలాంటి దానికి 25 లక్షలు 30 లక్షలు ఇవ్వగానే దేవుడు అని చేసి పూజిస్తా ఉన్నారన్నమాట.
సో ఇవన్నీ మత్స్యకారులు మీ కాన్షియన్స్ లో మోస్ట్ ఆఫ్ ది ఓటర్స్ అంతా కూడా మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో ఎట్లాంటి ఇంప్లికేషన్స్ ఉండబోతున్నాయి, సో దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది ఈ ఎలక్షన్లో? జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేశారు. చంద్రబాబు నాయుడు బిగ్ ఫెయిల్యూర్. 950 వాటర్ ల్యాండ్ ఏరియాకి నేను ఎవ్రీ 5 కిలోమీటర్స్ జట్టి కడతానని చెప్పి 2014లో మేనిఫెస్టోలో పెట్టాడు. ఒక్క జట్టి అయినా కట్టాడా? ఎందుకు అతన్ని నమ్ముతారు? ఇంకా జనాలు నమ్మరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పలే ఫిషింగ్ హార్బర్స్ మేబీ మొబైల్ ఫోన్ కనుక్కున్నట్టు ఫిష్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, చేపను కూడా నేనే కనుక్కున్నాను లేదా బోట్ కూడా నేనే కనుక్కున్నాను అని చెప్తాడేమో. The 10 fishing harbors. Why? And the 6 fish landing centers. 4 major ports, green ports. Why all this saying? మత్స్యకారుడు వలస వెళ్ళిపోతా ఉన్నారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ బంగ్లాదేశ్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ దొరికిపోతా ఉన్నారు. ప్రిజనర్స్ కింద అయిపోతా ఉన్నారు. ఇటు గుజరాత్ వెళ్ళి అక్కడేమో పాకిస్తాన్ దొరుకుతా ఉన్నారు. తెలియక మత్స్యకారుడికి వాటర్ ఇంటర్నేషనల్ బ్యారియర్స్ బౌండరీస్ తెలియక. సో ఇది జరగకూడదు, వలస వెళ్ళకూడదు. ఆంధ్ర రాష్ట్రం వలస వెళ్ళడం ఏంటి? ఆంధ్ర రాష్ట్రమే మనకి అడ్డాగా ఉండాలి, ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉండాలి. మత్స్యకారులందరికీ కూడా దిస్ షుడ్ బి ద ల్యాండ్. ఇంకా ఇతర వాళ్ళు వలస రావాలి. ఆ రకంగా ఈరోజు 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం. సో ఈ రకంగా వలసని ఆపడం కోసం అని చెప్పేసి ప్రజలు లేదని కూలీలు అయిపోతున్నారు, మత్స్యకారులు కూలీలు అయిపోతున్నారు, మత్స్యకారులు ఆటో డ్రైవర్లు అయిపోతున్నారు. వాళ్ళ కుల వృత్తిని మర్చిపోతూ ఉన్నారు. సో ఇది ఆ కుల వృత్తిలో ఈరోజు కిట్టింపు ధర రావడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 152 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు మా ఫిషింగ్ హార్బర్నేమో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకొస్తున్నాం అన్నాం. అది జగన్మోహన్ రెడ్డికి ఘనత. రూపాయి పెట్టలేని చంద్రబాబు నాయుడు ఈరోజు 152 కోట్లు పెట్టి చేస్తామన్నాం. ఈరోజు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగే ఫిషింగ్ హార్బర్. సో దీనివల్ల ఏమవుతుంది? గిట్టుబాటు ధర వస్తుంది. రొయ్య ఈరోజేమో ఒక గంప ఎక్కువ పడిందంటే వైట్ 700-500కి వెళ్ళిపోద్ది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వచ్చాయనుకోండి, అదే 2000 కలుతుంది అనమాట. సో 2000కి వెళ్ళిందంటే ఆ మత్స్యకారుడికి ఆనందం ఎలా ఉండని చెప్పండి. ఈ ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో చూడాలని చెప్పేసి తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రకంగా ప్రతి కాస్ట్ని కూడా అప్లిఫ్ట్మెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. అందుకే ఈరోజు మత్స్యకారులకి పవన్ కళ్యాణ్ ఏమో వేషాలే వేస్తాడనమాట. ఏదో మత్స్యకారులకు నేను వచ్చేసాను, మత్స్యకారులకు 1 ఎకరని ఇచ్చావా, 21 ఎకరలని. ఇదే అడ్డాలోనే మూగి శ్రీనివాస్ ఏమో సుమారు 5-6 కోట్లు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాలుగా నీ పార్టీకి సేవలు అందించాడు. నీ పార్టీకి సేవలు అందించిన మూగి శ్రీనివాసు వాడబల్జు కులస్తుడు. నువ్వు ఇవ్వాలనుకుంటే అతనికి టికెట్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే మత్స్యకారుల గ్రామంగా విశాఖపట్నం పుట్టింది. నాకు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఈ యొక్క నియోజకవర్గానికి, ఆ రకంగా ఇంకా మత్స్యకాన్ని పెట్టుంటే బాగుండేది. అది చేయక వేరే ఎక్కడో మచిలీపట్నం ఉండే నాయకుడిని ఇక్కడ ఈస్ట్లో సెటిల్ అవుతే ఆ నాయకుని ఇక్కడేమో మళ్ళీ ఎక్కిస్తే ప్రజలు ఎవరు నమ్ముతారు? నాకు అర్థం కావట్లేదు. ఏ లోకల్ పుట్టి పెరిగాను ఇదే కోట వీధి, ఇదే అంబోసరించి వీధిలోని. నా చదువు అంతా ఇదే. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా ముస్లిమ్సే. ఇలాగా నేనేమో పెరిగిన వాడిని. సో అలాగే రోజు అందుబాటులో ఉండేవాడిని. పేషెంట్ ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి మా నాయకులు ఎవరైనా చెప్తే డైరెక్ట్గా వారానికి 40 ఇళ్ళకి పేషెంట్ ఇళ్ళకి వెళ్తాను. వారానికి 40 ఇంటికి పేషెంట్ ఇళ్ళకి వెళ్తాను. వాళ్ళకి తులమో పరకో ఇస్తా, 5,000 10,000 రూపాయలు ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే కనీసం ఏదో వైద్యానికి మందుల కోసం చెప్పేసి, తర్వాత మెరుగైన వైద్యం కోసమేమో కార్పొరేట్ హాస్పిటల్స్లోని ఏదైతే ఆరోగ్యశ్రీలోనేమో పారామీటర్స్ ఉన్నాయో, కాంపిటెంట్స్ ఉన్నాయో అవి మాట్లాడి ద బెటర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపిస్తాం అన్నమాట. ఈ రకమైన కేజీ సూపరింటెండెంట్తో మాట్లాడతాను. వాట్ బెస్ట్ హాస్పిటల్స్, ఇట్ కెన్ బి హైదరాబాద్, ఇట్ కెన్ బి చెన్నై. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రకమైన ఫ్రీడమ్ ఇచ్చారు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇంపాసిబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంపాసిబుల్ అనేది ఆంధ్రప్రదేశ్ లేదు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ధైర్యంగా ఏ సమస్యనే చేస్తానని చెప్తానమాట. ఎందుకు చెప్తానంటే ఆ ధైర్యం నాది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే నేను ఫైల్ పట్టుకుని వెళ్తే జగనన్న గారు ఇలా భుజమే చేసి గణేష్ అన్న అని లేచి నిల్చొని లోనికి తీసుకుని వెళ్ళిపోయి సంతకం పెట్టి ఫైల్ పంపించే నాయకుడు ఉండేటప్పుడు నాకేంటి ఇంపాసిబుల్? ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి మాకు విశ్వాసం ఉంది. ఒక 20,000 నుండి 30,000 మెజార్టీతో మేమేమో వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి చూడొచ్చు. సో దీంట్లో చూసినట్టు ప్రతిరోజు ఒక వార్డుకు సంబంధించి కానీ ఈ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అందరు ఎమ్మెల్యేలు ఒక రీతిగా వాళ్ళ ప్రచారాలు కొనసాగిస్తే వాసుపల్లి గణేష్ ఈ విధంగా ప్రతిరోజు ఒక కాన్సెంట్ అంటే ప్రతిరోజు ఒక వార్డుకి వెళ్ళి సో అక్కడ సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో రాజ్ కుమార్, విశాఖపట్నం సౌత్ నుంచి.